శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 1 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక అండి, ఈ రాశి వారికి రేపటి రోజున అఖండమైనటువంటి ధనలాభం అనేది ఈ రాశి వారికి కలగబోతుంది. అలాగే మీ జీవితంలో కనీవినటువంటి భారీ టిస్ట్ అయితే రేపటి రోజున సాయంత్రం లోపు మీరు తప్పకుండా అందుకుంటారండి. అలాగే ఈ రాశివారు ఎంత మంచివారో భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నవారు అవుతారండి. ఇక ఈ రాశివారు చాలా బలంగా ఉంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే దాని నుండి వెనక్కి తగ్గడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక వీరిలో పైకి చూసేందుకు చాలా గంభీరత్వం కనిపిస్తుందండి, కానీ చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరి మనసులో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు ఉంటాయి. తమ పనులను ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా చక్కబెట్టుకోవడంలో వీరు నిష్ఠాతులనే చెప్పుకోవాలి. అంటే ఏం జరిగింది, ఏం జరగాలనే విషయాలపై వీరికి స్పష్టమైనటువంటి అవగాహన ముందే ఉంటుంది. ఇక వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి కళ్ళల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తీక్షణ అయితే ఉంటుందండి. రేపటి రోజున వీరు జరిగే అఖండ ఐశ్వర్యానికి, జరిగే అదృష్టానికి అవధులైతే ఉండవు. వీరు చాలా వరకు కూడా రేపటి రోజున ఆనందంలో మురిసిపోతారు. ఇక వీరి రూపం మాత్రమే కాకుండా వీరి వ్యక్తిత్వం కూడా ఇతరులను ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది. అందుకే పరిచయం లేని వారు కూడా వీరిని చూడగానే వారి కష్టాలను, బాధలను వీరితో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరి స్నేహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా, చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే గొప్ప రహస్య స్వభావాలని చెప్పుకోవాలి. వీరి మనసులో ఉన్నది అంత సులభంగా బయటకు పెట్టారనమాట. అంతేకాకుండా ఇతరులు తమలో పంచుకునేటువంటి రహస్యాలను సైతం చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే వీరిని గూఢాచారులుగా, సమాచార సేకరణకు సంబంధించిన గొప్ప విజయవంతులుగా పిలుస్తూ ఉంటారు. ఇక వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అనేది ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఇతరుల మాటలు నిజ నిజాలను వీరు తేలిగ్గా గ్రహించేస్తారు. ఇక ఈ రాశి వారికి రాబోతున్న రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఈ రాశి వారికి ధనయోగం అనేది విపరీతం కలగబోతుంది. అలాగే అదృష్ట యోగం వలన వీరికి కొన్ని భూమి స్థలాలు, ఇల్లు వంటి స్థలాల రూపంలో పెద్ద లాభం అనేది చేకూరబోతుంది. ఇది కేవలము ఆస్తి పెరుగుదల మాత్రమే కాదండి, ఇప్పటికే ఉన్నటువంటి మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి లేదా పాత ఆస్తులు అమ్మకాన్ని పెట్టిన వారికి ఈ యోగం అనేది ఒక గొప్ప వరంగా పనిచేస్తుందండి. ఇక మీ సమయాన్ని డబ్బు దాచడానికి, కొత్త పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున ఈ రాశి వారిని అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వీరి గుమ్మం వద్దకు రాబోతుందని చెప్పుకోవాలి. చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో కొలిక్కొచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్దల జోక్యంతో కానీ, లేదంటే నమ్మకమైనటువంటి కొంతమంది మధ్యవర్తుల యొక్క సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారమైనటువంటి సూచనలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎంతగానో ఆశించినటువంటి ఇల్లు, పొలాలు, వాటి యొక్క స్థలాలు, వాటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతున్నాయండి. సాధారణంగా ఈ రాశి వారికి వీరి యొక్క సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఆస్తిపరంగా పట్టబడేటువంటి ఈ యొక్క అదృష్ట యోగం వలన వీరి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నికైతే పరిష్కారం లభించిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలము ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైన రంగంలోనూ గొప్ప శ్రేయస్సు అనేది కలగబోతుంది. ఇక వీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజు సక్సెస్ అవుతుందండి. అలాగే వీరు పెట్టేటువంటి చిన్న చితక పెట్టుబడులు కూడా మంచిగా, పెద్దగా ఆర్థిక లాభాలను గడించేలాగా వీరికి లాభాలు బాటకో ఏదో ఒక విధంగా మంచి లాభం అనేది వస్తుంది.
అన్ని రకాలుగా మీరు చాలా సానుకూలమైన మార్పులను రేపటి రోజు చూడబోతున్నారు. విజయాలను అందుకుంటారు. ఇలా కొన్ని ఏళ్ల సంవత్సరాల పాటు ఈ రాశి వారి జీవితం అనేది సెటిల్ అవ్వటం ఖాయమని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. అంతేకాకుండా రేపటి రోజు వీరికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చేతిలోనే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక రేపటి నుంచి మొదలుకొని వీరికి గొప్ప అవకాశాలు కూడా వీరి ముందుకు రాబోతున్నాయి. దాంతో వీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అది సానుకూలమైన గొప్ప ఫలితాలైతే ఇస్తుంది. అలాగే మీరు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వీరిని వరిస్తుందండి. కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారం లభించడం వలన మీరు చేపేటువంటి ఏ పనైనా కానీ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే వీరికి ఆకస్మికంగా ధనలాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు ధనలక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడం చాలా సానుకూలమైన ఫలితాలు మీకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే కెరీర్‌లో అద్భుతమైనటువంటి మంచి లాభాలు కనిపిస్తాయి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, ఆలోచనలు అన్వేషించడానికి ఆస్తి వివాదాలనేవి పూర్తిగా పరిష్కారం అవ్వడం ఇటువంటివి జరుగుతాయన్నమాట. తెలివైన నిర్ణయాలు రేపటి రోజున తీసుకోవడం వల్ల మీకు మరింత ఎక్కువగా ఆర్థికంగా అనేక లాభం అనేది చేకూరుతుందండి. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకి ఆదాయానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు. కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండటం అనేది చాలా మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో వీరికి అప్రమత్తంగా ధనలాభం అనేది రేపటి రోజున కలుగుతుంది. అలాగే వీరి యొక్క వృత్తి జీవితం 3 పూలు 6 కాయలుగా సాగుతుందండి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు, వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద పెద్ద లాభాలను అయితే పొందుతారు. అలాగే ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి బంధాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలాగే వీరికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం మీరు చేస్తారు. అలాగే వారి సంతాన వృద్ధిలోకి వస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు ఆశించినటువంటి పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేయడం సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభించడానికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక శత్రులు కూడా మిత్రులుగా మారి వీరికి అండగా నిలబడేటువంటి అద్భుతమైన అవకాశం రేపటి రోజున రానుంది. రాబడి మార్గాలు అన్ని విధాలకు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీరు తీసుకుంటే తద్వారా మీకు విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రావాల్సినటువంటి పాత సొమ్ము సకాలంలో మీకు చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే దైవ కార్యాలకు రేపటి రోజున హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు చేపట్టేటువంటి పనులు విజయవంతంగా రేపటి రోజు సాయంత్రానికి పూర్తి చేస్తారండి. ఇక రేపటి రోజు మీరు సాయంత్రం చేసే ఆ పని వల్ల మీ కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంతో ఉంటారన్నమాట. రేపొద్దున వచ్చే ఈ వార్త మీకు అందరికీ కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక నిరుద్యోగులకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మిత్రుల్లో మీ మాటకు విలువ, గౌరవం రెట్టింపు అవుతాయి. అలాగే మీ మనసులో కోరికలు కూడా రేపటి రోజు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది కూడా లభిస్తుందండి. సన్నిహితులతో ఏదైనా కానీ ఒక విషయం ఉంటే చెప్పుకొని అది వారి యొక్క సలహాలు, సూచనల మేరకు మీరు పాటించినట్లయితే జయం లభిస్తుంది. ఆరోగ్యం కూడా పర్వాలేదండి చెప్పుకోవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తూ ఉంటారు. అయితే ప్రయాణాల్లో, ఆహార నియమాల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం అండి. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేనటువంటి పరిస్థితి అయితే రేపటి రోజున ఏర్పడుతుంది. అలాగే మీరు తలపెట్టినటువంటి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం, రాజకీయ, ఇతర పెద్ద బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి వివాదాలు కూడా బాగా ఉంటాయండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వ్యక్తుల జీవితంలో ఎదురయ్యేటువంటి అతిపెద్ద బిగ్ ట్విస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అదేంటంటే మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు అంటే రావాల్సి ఏదైనా ఉందంటే ఆస్తి ఆ శుభ సమయంలో ఆస్తి అనేది హఠాత్తుగా మీ చేతిలో రావడం జరుగుతుంది. తద్వారా మీరు కళలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పులు మీ జీవితంలో రేపటి రోజు చూస్తారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఇది సాధ్యమని మీరు అసలు ఊహించడం కూడా ఉన్నారనమాట. ఆ విధంగా ఆ అదృష్టం అనేది రేపటి రోజు మిమ్మల్ని వరించబోతుంది. ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆ డబ్బు రాదని చెప్పి అనుకొని మీరు ఎప్పుడో వదిలేసుకున్న కూడా కోర్టుల ద్వారా ఆ ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది. ఈ ట్విస్ట్ అనేది మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుందండి. ఈ ధనలాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని మరింత తెలివిగా పెట్టుబడులు పెడతారు. మొదట్లో కాస్త నష్టం వచ్చినప్పుడు కూడా మీకు అనిపించిన తర్వాత చక్కని లాభాలు అనేది కనిపిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి డబ్బుకు రెట్టింపులు ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఇక ఈ రాశి వారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల నుండి ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా మీకు ఏదైతే దుష్ప్రభావాలు ఉన్నాయో అవి తొలగించుకోవడానికి కూడా కొన్ని పరిహారాలు తప్పకుండా పాటిస్తే ఆ పరిహారాలు పాటించిన తర్వాత మీ జీవితంలో మరిన్ని శుభప్రదంగా ఉంటుందన్నమాట. రేపటి రోజు మీరు చక్కగా
ఏకాదశి కాబట్టి, కార్తీక ఏకాదశి కాబట్టి చక్కగా ఎక్కడైనా సరే లక్ష్మీదేవి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి ఉంటే చక్కగా వెళ్ళి స్వామివారికి బియ్యం పిండితో దీపం వెలిగించుకొని రావటం వల్ల ఆవు నెయ్యి వేసి బియ్యం పిండి ప్రమిదలతో దీపాలు చేసి ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించడం ద్వారా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం పాటించడం ద్వారా మీ కండకలు ఆర్థికంగా దేవుని యొక్క వెంకటేశ్వర స్వామి నారాయణ యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుందండి. మీరు బయటపడుతున్న కొన్నాళ్ళుగా మీరు పడుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే మాత్రము రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. అలాగే లక్ష్మీ పూజ చేయడం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఇక మీరు తూర్పు ఉత్తర దిక్కులు అలాగే సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. రేపటి రోజున పసుపు రంగు బట్టలు ఉపయోగించడం వల్ల మీకు చాలా మంచిది. ఎందుకంటే మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో పసుపు రంగు కర్చీఫ్ను పెట్టుకోవడం వల్ల కూడా మీ కండకాలు కూడా మేలు జరుగుతుందండి. ఇక రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎక్కువ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు పారాయణ చేయడం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల అన్ని రకాలు కూడా మీకు మేలు జరుగుతుంది. మీ తల్లిదండ్రులు అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోవడము ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు పొందడానికి మీకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఆస్తి యోగం కలిసి రావడంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా మీ జీవితం కొన్నాళ్ళ పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే లేకుండా గొప్పగా ఉంటుందండి. మరి తెలుసుదా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.